హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్. సో ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్లో బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. వీడియోని లాస్ట్ వరకు చూసి నేను చెప్పే టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా అండ్ సింపుల్గా ఇంట్లోనే ఈ బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి 1/2 kg శనగపిండిని బాగా జల్లించి తీసుకోవాలి. సో ఇలా పిండిని జల్లించి తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను వేసి ఈ పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ పిండి కన్నా కాస్త జారుగానే ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. సో ఈ పిండిని ఎప్పుడు కూడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల లమ్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దోశ పిండి కన్నా కాస్త జారుగా ఉండాలి పిండి. సో ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కనుంచుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి బూందీ ప్లేట్ అయినా లేక బూందీ గెరిటెనైనా తీసుకోండి. సో ఈ బూందీ ప్లేట్, బూందీ గెరెట్ అనేది మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. సో ఒకవేళ లేని వాళ్ళు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి గెరెట్నైనా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దీనిపైన బూందీ ప్లేట్ని పెట్టుకుని అందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ని వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రబ్ చేస్తే మనకి బూందీ అనేది ఆయిల్లో పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా బూందీ ఆయిల్లో పడుతుంది. ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే ఈ బూందీని ఫ్రై చేసుకోవాలి. మీరు మీడియం ఫ్లేమ్లో అయినా లేక లో ఫ్లేమ్లో అయినా ఈ బూందీని ఫ్రై చేసేస్తే బూందీ అనేది ఎక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్, బూందీ అనేది క్రిస్పీగా ఫ్రై చేయకూడదు. మీరు ఎక్కువసేపు ఫ్రై చేసేస్తే బూందీ క్రిస్పీగా అయిపోయి లడ్డు అస్సలు ఫామ్ అవ్వదు. సో బూందీ ఎప్పుడు కూడా కాస్త మెత్తగానే ఉండాలి. ఇలా హై ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 1 minute లోపే ఈ బూందీ అనేది లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తేనే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోండి. సో చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తేనే దీని ఒక ప్లేట్లోకి తీసేసుకుని సేమ్ ఇదే విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిపైన బూందీ ప్లేట్ని పెట్టుకుని మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ని వేసి ఇలా బాగా రబ్ చేస్తే బూందీ ఆయిల్లోకి పడుతుంది. సో ఇలా హై ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తేనే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. సో ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, బూందీ అనేది ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక వెసల్ని పెట్టుకుని అందులోకి 1/2 kg షుగర్ని వేసుకోవాలి. ఇక నేను 1/2 kg శనగపిండికి 1/2 kg షుగర్ని వేస్తున్నా. అంటే శనగపిండి అండ్ షుగర్ 2 ఈక్వల్ రేషియోలో ఉండాలి. ఒకవేళ మీరు స్వీట్నెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 50 to 100 grams వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 150 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. సో వాటర్ ఇంతే వేయాలని ఏం లేదు. మీరు వాటర్ ఎక్కువగా వేస్తే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది. వాటర్ తక్కువగా వేస్తే పాకం చాలా త్వరగా వచ్చేస్తుంది. సో ఈ బూందీ రెసిపీకి పాకం అనేది తీగ పాకం కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోండి. వన్స్ షుగర్ మెల్ట్ అయిన తర్వాత వితిన్ 1 or 2 minutes లోపే మనకు తీగ పాకం అనేది వచ్చేస్తుంది, వాటర్ తక్కువగా యూజ్ చేసాం కాబట్టి. సో ఇలా బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోండి. ఇలా నేను 1 minute పాటు కుక్ చేసుకున్న తర్వాత పాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నా. సో పాకాన్ని ఇలా 2 fingers మధ్య తీసుకున్నప్పుడు తీగ అనేది పర్ఫెక్ట్గా రావాలి. మరీ లేత తీగ పాకం కూడా రాకూడదు. తీగ అనేది ఇలా పర్ఫెక్ట్గా రావాలి, అంటే ముదురు తీగ పాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి 1 teaspoon ఇలాచీ పౌడర్, అలానే చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పాకం అనేది గడ్డలా ఫామ్ అవుతుంది అనుకుంటే ఇందులోకి 1 teaspoon వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలోకి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాకం వేసిన తర్వాత బూందీకి అంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అంతా బాగా మిక్స్ చేసుకునేటప్పుడు మనకు ఈ బూందీ అనేది చాలా జ్యూసీగా అనిపిస్తుంది. కానీ వితిన్ 2 to 3 minutes లోపే పాకాన్ని మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. మరీ ఎక్కువసేపు కూడా చల్లారకూడదు, జస్ట్ కాసేపు అంటే ఒక 2 to 3 minutes పాటు చల్లారనివ్వాలి. సో ఇది చల్లారేలోపు స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 tablespoon వరకు నెయ్యిని వేసుకుని హీట్ చేసుకోండి. సో ఇలా నెయ్యి వేసి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు,
అలానే కొన్ని కిస్మిస్ని యాడ్ చేసుకోండి. సో డ్రై ఫ్రూట్స్ అనేవి మీ చాయిస్ అండి, మీకు ఎంత క్వాంటిటీ కావాలో లేదా ఏ డ్రై ఫ్రూట్స్ అయితే కావాలో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువ క్రిస్పీగా కూడా ఫ్రై చేయకూడదు. ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్ వస్తూనే స్టవ్ ఆఫ్ చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలోకి నెయ్యితో సహా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బూందీకి నెయ్యి అంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్ అంతా బూందీ క్వాంటిటీని లైట్గా స్మాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా స్మాష్ చేసేయకండి. ఇలా లైట్గా స్మాష్ చేసుకోవడం వల్ల లడ్డు అనేది పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది. అలా అని మరీ ఎక్కువ క్వాంటిటీలో కూడా స్మాష్ చేసేయకండి, జస్ట్ ఒక చిన్న కప్ అంత క్వాంటిటీ అయితే చాలు. సో ఈ ప్రాసెస్ అంతా బూందీ వేడిగా ఉన్నప్పుడే చేయాలని గుర్తుంచుకోండి. అలానే ఇలా స్మాష్ చేసి లడ్డు చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఈ స్మాష్ చేసే ప్రాసెస్ని స్కిప్ చేసేయచ్చు. సో ఇలా కొద్దిగా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ బూందీ అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని బూందీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూస్ లాగా ఫామ్ చేసుకోవాలి. సో మీకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో లడ్డూస్ని కాస్త ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా వచ్చేలా ప్రిపేర్ చేసుకోండి. సో సేమ్ ఇదే విధంగా ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో జ్యూసీగా అండ్ పర్ఫెక్ట్గా బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా నేను చెప్పే టిప్స్ అన్నింటినీ ఫాలో అయ్యి మీరు కూడా బూందీ లడ్డూని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సేమ్ బేకరీ స్టైల్లో లానే బూందీ లడ్డూని ఇంట్లోనే ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా ఒక 10 days పాటు ఇవి నిల్వ ఉంటాయి. సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.